నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వియత్నాంలో పర్యాటకుల బోటు బోల్తా, 15 మంది మృతి, తెలుగువారు ఉన్నట్లు గుర్తింపు. ఆరుగురిని చంపిన రాజ్ కుమార్ను శిక్షించాలన్న బంధువులు, బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారుల హామీ. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 6గురి హత్యలు జరిగాయన్న కేటీఆర్, పోక్సో నిందితుడికి బెయిల్ ఎందుకు ఇచ్చారని ప్రశ్న. వాకా ద్వారా భారత్ న్యూజిలాండ్ కొత్త ప్రయాణం, ఉమ్మడి సహకారంతోనే సాధ్యమవుతుందన్న ప్రధాని. హర్ముజ్ జలసంధిలో మళ్లీ నిలిచిపోయిన నౌకలు, రాకపోకలను పునరుద్ధరణకు దౌత్య ప్రయత్నాలు.